హాయ్ అండి. వీడియోలో ఈ ఇయర్ రింగ్స్‌ని ఎలా తయారు చేశానో క్లియర్‌గా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక ఇయర్ రింగ్ చేసేసాననమాట వీడియో తీయకుండా. తర్వాతది చేసేటప్పుడు వీడియో షూట్ చేశాననమాట. ఇక్కడ ఈ స్కేలు మా పాపదనమాట. దీనికి ఒక రౌండ్ ఉంటే ఆ రౌండ్ దాని ప్రకారం ఇలాగా నేను గమ్ము అప్లై చేసి దీని చుట్టూతో స్టోన్ లైన్ చైన్ అయితే అంటించాను. ఇవి ఇట్లా చేశాను, అట్లా చేశాను అని చెప్పేదానికన్నా మీకు చూస్తేనే అర్థమవుతుందనమాట. నేనైతే నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ నుంచి పోస్ట్ చేస్తున్నాను అనుకోండి. కానీ ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ మేకింగ్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ వీడియోసే పోస్ట్ చేయాలి అనుకుంటే మన దగ్గర ఆ కంటెంట్‌కి తగ్గ మెటీరియల్ అయితే ఉండాలన్నమాట. సో, రోజు స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి అంటే నేను బ్లౌజులు కుడుతూనే ఉండాలి. బట్ మొన్నటిదాకా 7 బ్లౌజ్ సిరీస్ అన్నీ నేను స్టిచ్ చేసుకున్నాను. బయట వాళ్ళే స్టిచ్ చేయాలి అని అంటే నా దగ్గర అంత ఖాతాలు ఏమీ లేవు. నేను ఒక 6-7 మంత్స్ నుంచి నేను స్టార్ట్ చేశాను బయట వాళ్ళే స్టిచ్ చేయటము. అంటే అది వరకు నేనే కుట్టుకునేదాన్ని ఎప్పటినుంచోని. ఈ యూట్యూబ్లో పెట్టిన బ్లౌజెస్ అన్నీ నేను స్టిచ్చింగ్ చేసి పెట్టుకునేదాన్ని అనమాట. సో, బయట వాళ్ళవి కుట్టాలి అంటే కొంచెం వాళ్ళు వంకలు పెడతారు అన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. మళ్ళీ నాకు వచ్చినా సరే మా ఆంటీ దగ్గర నేర్పిస్తానన్నారు, మా ఎలుగల ఆంటీ. ఆ ఆంటీ దగ్గర మళ్ళీ నేర్చుకొని చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదండి, అవి తప్పులు పోకుండా మళ్ళీ నేర్చుకొని ఇంకా బయట వాళ్ళు పర్ఫెక్ట్గా కుదురుతున్నాయి అని అనుకుంటున్నప్పుడు నేను ఇంకా స్టార్ట్ చేశాను. జాక్ మిషన్ సెకండ్ హ్యాండ్లో కొనుక్కొని. సో, రిపీటెడ్గా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఖాతాలు బయటికి వెళ్ళకుండా ఒక 2-3 మళ్ళీ నాకే ఇస్తున్నారనమాట. సో, అందులో సక్సెస్ అయినట్టే. సో, ప్రతిరోజు స్టిచ్చింగ్ వీడియోసే పెట్టాలి అని అంటే నా దగ్గర అన్ని బ్లౌజెస్లు అయితే లేవండి. ఇక పెడితే అలా పెట్టాలి అనుకుంటే నేను మళ్ళీ ప్రత్యేకించి దానికి సపరేట్ మెటీరియల్ కొని నేను పెడుతూ ఉండాలన్నమాట. అట్లా చేసిన ఆ స్టిచ్చింగ్ వీడియోస్ అంత వ్యూస్ అయితే రావు. ఎక్కడో బాగా అదృష్టం ఉన్న వాళ్ళకైతే బాగా వేలల్లో లక్షల్లో వ్యూస్ అయితే వస్తాయి. మాలాంటి వాళ్ళకైతే ఒకసారి నా ఛానల్ చూడొచ్చు. 100 లోపు, 200 అంతే, అంతకు మించి ఎక్కువ రావు. సరే, ఇది స్మాల్ సైడ్ బిజినెస్ లాగా ఆన్లైన్లో ఇప్పుడు హ్యాండ్మేడ్ ఐటెం బాగా ఫేమస్ అవుతుంది కదా అని చెప్పేసి ఇవి ట్రై చేస్తున్నాను అనమాట. సో, అలా కొన్ని ఇయర్ రింగ్స్ చేస్తూ అవి కొన్ని షూట్ చేశానమాట. అందులోనే ఇది నాకు చాలా బాగా నచ్చింది. సరే షూట్ చేద్దాం అన్నట్టు షూట్ చేస్తున్నాను అనమాట. ఇవైతే వీటి పేర్లు కూడా నాకు తెలియదండి. అంటే 4mm స్టోన్స్ అని, 3mm స్టోన్స్, రౌండ్, ఐ షేపు ఇలా ఉంటాయి కదా వీటి పేర్లు. సో, ఇవి నాకు నచ్చినవి నేనేదో కొన్ని తెచ్చుకున్నాను అనమాట. అప్పుడు కాస్త తెచ్చుకున్నాను. అంటే ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ అనమాట చేయడానికి. ఇంట్రెస్ట్ ఉంటేనే మనం చేయగలం. ఇంట్రెస్ట్ లేకపోతే దాని జోలు కూడా వెళ్ళాం అనుకోండి. ఈ షీట్స్, హెప్ షీట్స్ ఇవన్నీ నేను మీషో, ఫ్లిప్కార్ట్స్ వీటిలోనే కొన్నాను, ఆన్లైన్లోనే. విడిగా అయితే షాప్స్లో అయితే ఇవి కొన్నాను అనమాట. ఈ స్టోన్ లైన్ చైను, ఈ ఐ పిన్స్ అలాంటివి కొన్నాను, ఈ గమ్ము అలాంటివి. ఈ అయితే ఈ విధంగా కట్ చేసేసుకొని ఓహెచ్ షీట్ మీద అంటించేసేసాక మిగతాదంతా ఎక్సెస్ అంతా కట్ చేసేసి ఇలాగ పిన్స్ అంటించేసేసి మళ్ళీ ఈ పిన్స్ కనిపించకుండా కూడా బ్యాక్ సైడ్ ఇంకో షీట్ అంటించేయాలన్నమాట. అప్పుడు నీట్గా ఉంటుంది. ఈ కట్టర్లు ఇవన్నీ కూడా షాప్స్లో అవైలబుల్గా దొరుకుతాయండి. 50 రూపీస్ పడుతుంది కట్టర్. ఇది అట్లాంటివన్నీను. సరే, మనకి ఎట్లాంటివి రౌండ్ తిప్పేది, పట్టకారు, జవగారు, కొంతమంది జవగారు అంటారు, ఇలాంటివన్నీ మెటీరియల్. సో, ఇదైతే నేను ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి నాకు ఈ మేక్ చేయటం వచ్చిందనమాట. చూస్తే చాలండి వచ్చేస్తాయి ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పటి వరకు నేను ఇయర్ రింగ్స్ అయితే పెట్టలేదు వీడియోస్లో. ఈ మధ్య కొన్ని వీడియోస్లో బుట్టలు ఒకటి చేశాను. ఆ బుట్టలు ఇద్దరు కావాలన్నారు, అవి కూడా చేశాను, వీడియో చేశాను, షూట్ చేశాను, పోస్ట్ చేస్తాను. సరే, ఈ మోడల్ కొంచెం హెవీగా బాగుందనిపించి ఇది చేస్తున్నాను అనమాట. తర్వాత ఈ హ్యాంగింగ్స్ ఇలాగా పెట్టేసేసుకోవటమే. మనకి కష్టం అనుకుంటే కష్టంగానే ఉంటుంది, ఈజీ అనుకుంటే ఏదైనా చేసేసేయచ్చు అనమాట. సో, ఇలాగా ఈ ఇయర్ రింగ్స్ అయితే మేక్ చేస్తున్నాను అనమాట. మా ఫ్రెండ్స్, మా చెల్లాళ్ళు, రిలేటివ్స్ ఇలాంటి వాళ్ళైనా తీసుకుంటారు నచ్చి.
మనకి పెద్ద పెద్ద ఆర్డర్లే రావాలి అని నేనేమీ బిగిన్ చేయలేదండి. జస్ట్ ఇంట్రెస్ట్ ఓన్లీ టైలరింగే కాకుండా ఇది కూడా ఒకసారి ట్రై చేస్తే తప్పే ఉంది. క్లిక్ అయితే ఇలాంటివి కూడా క్లిక్ అవుతాయి అన్నట్టు నేను స్టార్ట్ చేశాను అనమాట. ఈ మెటీరియల్ అప్రాక్సిమేట్లీ మొత్తం నాకు ఎంత పెట్టి కొన్నాను, ఎక్కడ కొన్నాను అనేది కూడా వీడియో షూట్ చేశానండి. ఆ షాపు విజయవాడ 1 టౌన్ మార్కెట్లో ఆ షాపు మొత్తం కూడా షూట్ చేశాను. ఒకసారి కావాలంటే చూడండి నా వీడియోస్లో. దీనికి ముందర 2-3 వీడియోల ముందరే ఉంటుంది. కింద లింక్ కూడా ఇవ్వడానికి షేర్ చేస్తాను. సరే, ఈ వీడియోలో ఈ ఇయర్ రింగ్స్ సెట్ అయితే ఈ విధంగా మేక్ చేశానన్నమాట. ఇది నేను క్లియర్గా ఇలా చేశాను అలా చేశాను అని చెప్పటానికి వీలు ఉండదండి. సో చూస్తేనే అర్థమవుతుంది. సో ఇయర్ రింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఇది ఎలా ఉంది అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా వెనకాల ఈ షీట్ అయితే అంటించాలి. అంతే అండి. ఈ వీడియో మీకు కనుక ఎలా అనిపించింది, నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఒకసారి నా ఛానల్లోని వీడియోస్ని అబ్జర్వ్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.